హాయ్ అండి అందరికీ. న్యూ 10th బయాలజీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. న్యూ 10th బయాలజీ నుంచి మీకు 75 బిట్స్ వరకు ఇందులో ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఈ బిట్స్. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే జీవరాశులలో ఉన్నటువంటి నిర్మాణాలు దేనితో నిర్మించబడ్డాయి? జీవరాశుల్లో ఉన్నటువంటి నిర్మాణాలు అనేవి దేనితో నిర్మించబడ్డాయి అంటే అణువులతో నిర్మించబడ్డాయి. అణువులు. జీవి యొక్క శరీరం వెలుపల నుండి శక్తి వనరులు బదిలీ చేయడానికి ఒక ప్రక్రియ ఉండాలి. ఆ శక్తి వనరులను మనం ఏమని పిలుస్తాం? ఆ శక్తి వనరులని మనం ఆహారం అని పిలుస్తాం. స్వయం పోషకాలకు ఉదాహరణ. స్వయం పోషకాలకు ఉదాహరణ ఆకుపచ్చని మొక్కలు మరియు బ్యాక్టీరియాలు. ఆకుపచ్చని మొక్కలు మరియు బ్యాక్టీరియాలు. పిండి పదార్థ ఉనికి కోసం ఆకును ఏ ద్రావణంలో కొన్ని నిమిషాలు ఉంచాలి? సజల అయోడిన్ ద్రావణం. ప్రోటీన్లు ఇతర పదార్థాల సంశ్లేషణకు అవసరమైన మూలకం. ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాల సంశ్లేషణకు అవసరమైన మూలకం నత్రజని. అమీబాలో జీర్ణక్రియలో తోడ్పడే ప్రధాన భాగం. అమీబాలో జీర్ణక్రియలో తోడ్పడే ప్రధాన భాగం ఆహార రిక్తిక. సంవరణీ కండరం ఈ క్రింది భాగాల మధ్య ఉంటుంది. జీర్ణాశయానికి కొత్త ప్రేగుకి మధ్యలో జీర్ణాశయానికి చిన్న ప్రేగుకు మధ్యలో ఉంటుంది. జీర్ణాశయానికి చిన్న ప్రేగుకి. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు సంపూర్ణంగా జీర్ణమయ్యేటటువంటి ప్రదేశం చిన్న ప్రేగు. చిన్న ప్రేగు ఈజ్ ద రైట్ ఆన్సర్. కొన్ని జీవులు ఆక్సిజన్ను ఉపయోగించి గ్లూకోజ్ పూర్తి స్థాయిలో మరియు డాష్గా విచ్ఛిన్నం చేస్తాయి. దేనిగా విచ్ఛిన్నం చేస్తాయి? గ్లూకోజ్ను చూడండి. కొన్ని జీవులు ఆక్సిజన్ ఉపయోగించుకొని గ్లూకోజ్ను ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఎనర్జీ కరెన్సీగా దేనిని పిలుస్తాం? ఆప్షన్ సి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏటీపీ, ఎడినోట్రైపాస్ఫేట్. ఏటీపీలోని చివరి పాస్ఫేట్ బంధం విచ్ఛిన్నం చెందినప్పుడు మరి దేనికి సమానమైన శక్తి విడుదలవుతుంది? ఎంతకు సమానమైన శక్తి విడుదలవుతుంది? 30.5 కిలో జౌల్స్ ఫర్ మోల్. మన ఊపిరితిత్తుల నుండి ఒక ఆక్సిజన్ కాలి వేళ్లకు వెళ్ళుటకు పట్టే సమయం ఎంత? లేదా శరీరంలో ఆక్సిజన్ రవాణా వ్యాపనం ద్వారా జరిగితే మరి ఇలా ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల నుండి కాలి వేళ్ళకి వెళ్ళడానికి పట్టే సమయం ఎంత? 3 సంవత్సరాలు. మానవ గుండెలో గదుల సంఖ్య 4. మానవునిలో సాధారణ రక్తపీడనం విలువ 120/80 mmHg. క్రింది వానిలో సరి అయిన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ జీవరాశులు అణువులను ఎల్లప్పుడూ కదిలిస్తూ ఉండాలి ఇస్ ద సరి అయిన వాక్యం. అలాగే జీవక్రియలు జరగడానికి శక్తి అవసరం. జీవక్రియలు నిద్రపోతున్నప్పుడు కూడా జీవక్రియలు జరుగుతాయి. జీవులు నిద్రపోతున్నప్పుడు కూడా జీవక్రియలు జరుగుతాయి. ఈ 3 కూడా రైట్ ఆన్సర్సే. వైరస్లలో అనుచరణలు నిరంతరం జరుగుతూ ఉంటాయి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 6CO2+ పత్రహరితం సమక్షంలో మరి C6H12O6+ C+6H2Oగా మరి విచ్ఛిన్నం జరుగుతుంది కదా. మరి ఇక్కడ A, B, C యొక్క ప్లేసుల్లో ఉండేటటువంటివి ఏంటి? 6CO2+ 12H2O వస్తుంది కదా మనకు అక్కడ. ఏ స్థానంలో మనకి 12H2O వస్తుంది? ఇక్కడ పత్రహరితం మరియు సూర్యరశ్మి సమక్షంలో జరుగుతుంది. అలాగే ఇక్కడ C ప్లేస్లో మనకి 6O2 అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచాలి. ఇక్కడ జీర్ణరసం ఒక పక్కన ఇచ్చారు, ఎంజైమ్ అనేటటువంటిది ఇంకో పక్కన ఇచ్చారు.
ఇక్కడ మనకి లాలాజలం వచ్చేసరికి అమైలేస్, లాలాజలం వచ్చేసరికి అమైలేస్, జీర్ణాశయం వచ్చేసరికి పెప్సిన్, చిన్న ప్రేగు వచ్చేసరికి మనకి అన్ని రకాల ఎంజైములు కూడా ఇక్కడ జరుగుతాయి. క్లామరసంకి వచ్చేసరికి ట్రిప్సిన్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏటీపీకి సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి. ఏటీపీకి సంబంధించి ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అంటారు. ఏడీపీ ప్లస్ పి ఈజ్ శక్తి సమక్షంలో ఏటీపీ ప్లస్ ఇలా మారుతుందన్నమాట. నెక్స్ట్ ఏటీపీ కండరాల సంకోచం, ప్రోటీన్ల సంశ్లేషణ, నాడీ ప్రచోదనాల ప్రసరణ వంటి అనేక రకాల పనులకు ఉపయోగించబడుతుంది. ఏటీపీని యంత్రాలలో శక్తి ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఒక పక్కన జంతువు, ఇంకో పక్కన మనకి గుండె యొక్క గదులు ఇచ్చారు. ఇక్కడ చూస్తే చేపకు వచ్చేసరికి మనకి 2 గదులు ఉంటాయి. చేపకి 2 గదులు, ఉభయచరాలకు వచ్చేసరికి మనకి 3 గదులు ఉంటాయి. సరీసృపాలకు వచ్చేసరికి అసంపూర్ణం లేదా 4 గదులు ఉంటాయి. పక్షులు, క్షీరదాలకు వచ్చేసరికి 4 గదులు ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన వాక్యాలు ఏంటి అని చూస్తే ఇక్కడ ఉన్నవన్నీ కూడా సరి అయినవే. మొక్కలు జంతువుల కన్నా కూడా పూర్తి విభిన్నమైనటువంటి విసర్జన పద్ధతులు ఉపయోగిస్తాయి. కిరణజన్య సంయోగక్రియలో ఒక అంత్య పదార్థం లేదా వ్యర్థ పదార్థం అనేది ఉంటుంది. చాలా వ్యర్థ పదార్థాలు, వృక్ష వ్యర్థాలు కణ రిత్తికలో నిల్వ చేయబడతాయి. వృక్షం యొక్క వ్యర్థ పదార్థాలు అనేవి కణ రిత్తికలో నిల్వ చేయబడతాయి. మొక్కలు కొన్ని వ్యర్థాలను ముదిరిన దారువులలో రెసిన్లు, జిగిర్లు రూపంలో నిల్వ చేస్తాయి. మొక్కలు తమ చుట్టూ ఉన్నటువంటి మృత్తికలోనికి కూడా కొన్ని వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. జంతువులలో నియంత్రణ సమన్వయం వీటి ద్వారా నిర్వర్తించబడుతుంది. నియంత్రణ సమన్వయం అనేది మరి ఏ నియంత్రణ సమన్వయం చేసేటటువంటి అవయవం ఏది అంటే మనకి నాడీ మరియు కండర కణజాలం అనేటటువంటిది. వాటి ద్వారా నియంత్రణ మరియు సమన్వయం జరుగుతుంది జంతువులలో. జ్ఞానేంద్రియాలు వీటి ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటాయి. నాడీ కణాలలో చివర ఉండేటటువంటి ప్రత్యేక భాగాల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటాయి అన్నమాట జ్ఞానేంద్రియాలు. మెదడు, వెన్నుపాము కలిసి ఈ వ్యవస్థను ఏర్పరుస్తాయి. మెదడు మరియు వెన్నుపాము కలిసి కేంద్రీయ నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. అనేక హార్మోన్ల విడుదలలో ముఖ్య పాత్ర పోషించేవి ఏమిటి? హైపోథాలమస్ అనేది అనేక హార్మోన్ల విడుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. యుక్త వయసుకు వచ్చేటటువంటి దశ ఈ సంవత్సరాల మధ్య ఉంటుంది. 10 నుండి 12 సంవత్సరాలు. నాడీ కణానికి చెందని భాగం డెండ్రైట్ నాడీ కణానికి చెందుతుంది. సైటాన్ లేదా కణదాహం, ఆక్సాన్ ఇవన్నీ కూడా చెందుతాయి. ఈ నెఫ్రాన్ అనేది మూత్రపిండాలకు చెందుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానలో సరికాని వాక్యం ఏంటి? జీవులు తప్పనిసరిగా నియంత్రణ మరియు సమన్వయాన్ని అందించే వ్యవస్థను ఉపయోగించాలి. ఆక్సాన్ చివరి విద్యుత్ ప్రేరణ వలన కొన్ని రసాయనాలు నాడీ కణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆలోచన ఒక సంక్లిష్టమైనటువంటి కార్యకలాపం. ఈ 3 కూడా మనకి సరి అయినవే. అసంకల్పిత ప్రతీకార చర్యలు మెదడే ఆధీనంలో ఉంటాయి అనేది రాంగ్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంకేతాన్ని గుర్తించడం అనే ప్రక్రియ ఇన్పుట్ మరియు దాన్ని ప్రతిస్పందించే చర్య అవుట్పుట్. ఈ రెండింటి సంధానాన్ని అసంకల్పిత ప్రతీకార చర్యాచాపం అని పిలుస్తారు. శరీరం అంతటి నుండి వచ్చేటటువంటి నాడులు మెదడుకి వెళ్ళేటటువంటి మార్గంలో వెన్నుపాములో ఒక కట్టలా కలుస్తాయి. సమాచారం మెదడుకు వెళ్తున్నప్పటికీ అసంకల్పిత ప్రతీకార చర్యాచాపాలు వెన్నుపాములో ఏర్పడతాయి. వాస్తవానికి మెదడు యొక్క ఆలోచన ప్రక్రియ తగినంత వేగంగా లేనందున అసంకల్పిత ప్రతీకార చర్యాచాపాలు జంతువుల్లో అభివృద్ధి చెందాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ మెదడు భాగము విధి ఇచ్చారు. దీన్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి పెద్ద మెదడు లేదా ముందు మెదడు అనేటటువంటిది ఆలోచన, తెలివితేటలకు సంబంధించింది. మధ్య మెదడు లేదా వెనుక మెదడు అనేది మనకి కండరాల కదలికలకు సంబంధించినది. వెనుక మెదడు, మధ్యాముఖం అనేటటువంటిది మనకి రక్తపీడనం మరియు లాలాజలంకి సంబంధించినది. అనుమస్తిష్కం మరియు వెనుక మెదడు అనేది శరీర భంగిమ మరియు సమతా స్థితికి సంబంధించినది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, థైరాక్సిన్ హార్మోన్కి సంబంధించి సరి అయిన వాక్యాలు ఏమిటి? థైరాక్సిన్ హార్మోన్కి సంబంధించి సరి అయినది. ఇవన్నీ కూడా సరి అయినదే. థైరాక్సిన్ సంశ్లేషణకు అయోడిన్ అవసరం. థైరాక్సిన్ అనేది థైరాయిడ్ గ్రంథి నుండి విడుదలవుతుంది. థైరాక్సిన్ లోపం వలన గాయిటర్ అనేటటువంటి వ్యాధి కూడా మనకి సంభవిస్తుంది. ఇక్కడ ఇవన్నీ రైట్ ఆన్సర్స్. కణ కేంద్రకంలోని డిఎన్ఏ తయారీకి కావలసినటువంటి సమాచారం ఇచ్చే వనరు ఏంటి? డిఎన్ఏ తయారీకి కావలసిన సమాచారాన్ని ఇచ్చే వనరు ప్రోటీన్స్. ప్రత్యుత్పత్తిలో దీనిని ఏర్పరచడం ఒక ప్రాథమిక సంఘటన. ప్రత్యుత్పత్తిలో దేనిని ఏర్పరచడం ఒక ప్రాథమిక సంఘటన అంటే డిఎన్ఏ నకలుని ఏర్పరచడం ప్రాథమిక సంఘటన. వీటిని తయారు చేసే ప్రక్రియలో ప్రతిసారి కొన్ని వైవిధ్యాలు ఉంటాయని ఊహించవచ్చు. డిఎన్ఏ నకళ్ళు. నెక్స్ట్ వన్, ఇది కాలక్రమేణా జాతుల మనుగడకు ఉపయోగకరంగా ఉంది. వైవిధ్యం అనేటటువంటిది జాతుల యొక్క మనుగడకు ఉపయోగకరంగా ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పునరుత్పత్తి జరుపుకునేటటువంటి జీవులు ఏమిటి? హైడ్రా మరియు ప్లనేరియా అనేవి పునరుత్పత్తి జరుపుకునే జీవులు. మొగ్గ తొడిగే ప్రక్రియ జరుపుకునే జీవి ఏంటి? మొగ్గ తొడిగే ప్రక్రియ జరుపుకునే జీవి హైడ్రా. ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పంలో ఉండేటటువంటి జీవులు. ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పంలో ఉండేటటువంటి జీవులు ఏమిటి? ఆవృత బీజాలు. ఏకలింగ పుష్పాలలో ఉండేవి ఏమిటి? ఏకలింగ పుష్పాలలో ఏముంటాయంటే కేసరాలు కానీ అండకోశం కానీ ఉంటాయి. కేసరాలు కానీ అండకోశం కానీ ఏదో ఒకటే ఉంటుందన్నమాట. అందుకే ఏకలింగ పుష్పాలు అంటారు. నెక్స్ట్ వన్, శుక్రకణాలు ఏర్పడటాన్ని నియంత్రించడంతో పాటు యుక్త వయసులో అబ్బాయిల శారీరక రూపంలో మార్పులు తీసుకువచ్చేటటువంటి హార్మోన్ ఏంటి? టెస్టోస్టిరాన్. స్త్రీలలో ప్రతి నెల ఒక స్త్రీ బీజకోశం ఎన్ని అండాలను ఉత్పత్తి చేస్తుంది? ఒక అండాన్ని ఉత్పత్తి చేస్తుంది. గర్భాశయ ముఖద్వారం ద్వారా దీనిలోకి తెరుచుకుంటుంది. యోనిలోనికి. గర్భాశయమును నివారించేటటువంటి గర్భధారణను నివారించేటటువంటి పరికరాలు కండోము, కాపర్ టీ లేదా లూపు, నోటి మాత్రలు. ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవే. మనకి ప్రత్యుత్పత్తిలో డిఎన్ఏ నకలను ఏర్పరచడం ఒక ప్రాథమిక సంఘటన. రసాయన చర్యల ద్వారా కణాలు తమ డిఎన్ఏ నకలను నిర్మిస్తాయి. డిఎన్ఏ అనేది ఒక నకలను అసలు కణంలో ఉంచడం. డిఎన్ఏ యొక్క ఒక నకలను అసలు కణంలో ఉంచడం మరియు మరొక దాన్ని బయటకు నెట్టడం జరుగుతుంది. డిఎన్ఏ అనేది బయటకు నెట్టివేయబడినటువంటి డిఎన్ఏ నకలు జీవక్రియలను నిర్వర్తించడానికి ఎటువంటి వ్యవస్థీకృత నిర్మాణాన్ని కలిగి ఉండదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరికానిది ఏది? శాఖీయ వ్యాప్తి వలన ఉత్పత్తి చేయబడిన అన్ని మొక్కలు జన్యుపరంగా మాతృ మొక్కతో సమానంగానే అన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. బయోఫిలంలో పుష్పకోరకాల ద్వారా శాఖీయ ఉత్పత్తి జరుగుతుంది అనేది రాంగు. పత్రం ద్వారా జరుగుతుంది కాబట్టి. వేరు, కాండం, పత్రాలు వంటి భాగాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. బంగాళదుంపలోని కన్నుల నుండి కొత్త కాండం మరియు వేరు వస్తాయి. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏది? ఇక్కడ ప్రత్యుత్పత్తి కణాలలో క్రోమోజోముల సంఖ్య సగం మాత్రమే ఉండి సగం డిఎన్ఏ కలిగి ఉంటాయి. ప్రత్యుత్పత్తి కణాలలో క్షయీకరణ విభజన జరుగుతుంది. ఇక్కడ 1 and 2 ఈజ్ ద రెండు కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానివి ఏమిటి? ఇక్కడ అండాశయం ఫలంగా మారుతుంది. అలాగే అండం అనేది గట్టి పొరను ఏర్పరచుకొని విత్తనంగా మారుతుంది. ఈ రెండు కూడా సరి అయినవే. అన్ని ఫలాలలో రక్షణ తంత్రాలు, ఆకర్షణ పత్రాలు జీవితాంతం ఉంటాయనేది రాంగు. అండకోశం యొక్క అగ్రభాగాన్ని కీలము అంటారు. అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, కీలాగ్రము అంటారు కాబట్టి. నెక్స్ట్ వన్, యుక్త వయసులో బాలికలలో వచ్చేటటువంటి మార్పులను గుర్తించండి.
చంకలు మరియు తొడల మధ్య జ్ఞానేంద్రియాల ప్రాంతం వంటి శరీర భాగాలలో ఒత్తుగా వెంట్రుకలు పెరగడం ప్రారంభమవుతుంది. పలుచని వెంట్రుకలు కాళ్ళు చేతులపై అలాగే ముఖంపై కనిపిస్తాయి. చర్మం తరచుగా జిడ్డుగా మారుతుంది. ముటిమలు రావడం మొదలవుతుంది. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, యుక్త వయసులో అబ్బాయిల్లో కలిగేటటువంటి మార్పులు. నెక్స్ట్ వన్, యుక్త వయసులో అమ్మాయిల్లో కలిగే మార్పు కానిది వదిలేద్దాం. నెక్స్ట్ స్కిప్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించి సరి అయిన వాక్యం ఏంటి? ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ సరి అయినవే. జరాయువు అని పిలువబడే ప్రత్యేక కణజాలం సహాయంతో పిండము తల్లి రక్తం నుంచి పోషకాలను పొందుతుంది. జరాయువు గర్భాశయ గోడలో నిక్షిప్తమైనటువంటి చక్రాభ నిర్మాణం. జరాయువు తల్లి నుండి పిండానికి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ అందించడానికి వీలుగా ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి రైట్ ఆన్సర్సే. అభివృద్ధి చెందుతున్నటువంటి పిండం వ్యర్థ పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. సో పైవన్నీ కూడా మనకి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ మనకి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత, ఇక్కడ మనకి గ్లనేరియా బ్యాక్టీరియా, సిఫలిస్ బ్యాక్టీరియా, హెచ్ఐవి ఎయిడ్స్ అనేది కూడా బ్యాక్టీరియా వలన జరుగుతుంది. మరి కంతులు అనేటటువంటిది బ్యాక్టీరియా కాదనమాట. నెక్స్ట్ వన్, స్త్రీలలో ఫలదీకరణం జరగకపోతే గర్భాశయ పొర విచ్ఛిన్నమై యోని గుండా బయటికి స్రవించబడేది ఏమిటి? రక్తం మరియు శ్లేష్మం. అలాగే చాలా ఎక్కువ భేదాలు ఏర్పడే ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి. పిల్లలు పుట్టే ప్రతి లక్షణం కూడా మరి దేని ద్వారా ప్రభావితమవుతుంది? తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏ. సో ఇవన్నీ కూడా అవుతుంది. అనువంశిక నియమాలపై పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? అనువంశిక నియమాలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త మెండల్, గ్రెగర్ జోహన్ మెండల్. మెండల్ F1 తరం పొడవు మొక్కల మధ్య చేసినటువంటి సంపర్కం స్వపరాగ సంపర్కం. నెక్స్ట్ టీటీ ఇంటూ టీటీ, స్మాల్ టీటీ ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది దేన్ని సూచిస్తుందని? ఇక్కడ ఏ అనేటటువంటిది పొడవును సూచిస్తుంది, ఇవి పొట్టిగా ఉన్నాయని చూస్తుంది, ఇది నుంచి పొడుగునే సూచిస్తుంది అనమాట. పొడుగుగా పుడతారని, పొట్టి ఇదైతే పొడుగుగా పుడతారన్నట్టు. నెక్స్ట్ మన లక్షణాలు లేదా లక్షణాంశాలను నియంత్రించేవి. జన్యువులు. మానవుల్లో లింగ నిర్ధారణ చేసేటటువంటి క్రోమోజోమ్ Y క్రోమోజోమ్. XX క్రోమోజోములు ఈ లింగాన్ని సూచిస్తాయి. ఆడ. XY క్రోమోజోములు ఈ లింగాన్ని సూచిస్తాయి. మగ. క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ మనకి తరగతి గదిలో విద్యార్థులు అందరూ చెవితమ్మిలు ఒకేలా ఉంటాయి. రాంగు. మనిషికి ఉండవలసిన అన్ని ప్రాథమిక లక్షణాలు ఒక శిశువు కలిగి ఉంటుంది. శిశువు తన తల్లిదండ్రులను పూర్తిగా పోలి ఉంటుంది. రాంగు. మానవ జనాభా చాలా వైవిధ్యాలను చూపుతుంది. సో ఇక్కడ BD ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యాలు ఏంటి? వచ్చేసరికి మెండల్ బఠానీ మొక్కల్లో స్పష్టంగా కనిపించే పరస్పర వ్యతిరేక లక్షణాలను తన పరిశోధనల కోసం ఎన్నుకున్నారు. బఠానీ మొక్కలోని పొడవు మొక్కలను మరియు పొట్టి మొక్కలను తీసుకున్నారు. వాటి మధ్య సంకలనం చేసి తరువాత తరాన్ని ఉత్పత్తి చేసి అందులో పొడవు మరియు పొట్టి మొక్కల శాతాన్ని లెక్కించారు. అలాగే మెండల్ బఠానీ మొక్కలో చేసేటటువంటి పరిశోధనలో F1 తరాల్లో అన్ని పొడవు మొక్కలే ఏర్పడ్డాయి. మెండల్ జనక మొక్కలను మరియు F1 తరం పొడవు మొక్కలను స్వపరాగ సంపర్కం చేసి ప్రత్యుత్పత్తి జరపడం ద్వారా పరీక్షించారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా ఇక్కడ సరి అయినవే. నెక్స్ట్ వన్, ఇక్కడ 2 కన్క్లూజన్స్ ఇచ్చారు. కణంలో ప్రోటీన్ల తయారీకి కావాల్సిన సమాచారానికి కణంలో ఉన్నటువంటి DNA వనరుగా పనిచేస్తుంది. ఒక ప్రోటీన్కు చెందినటువంటి సమాచారం అందించే DNA భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు. సో ఇక్కడ మనకి 2 కూడా సత్యమైనవే. ఇక్కడ ప్రోటీన్ల తయారీకి కావాల్సిన సమాచారానికి కేంద్రంలో ఉన్న DNA వనరుగా పనిచేస్తే మరి ఇదే మనకి ప్రోటీన్ యొక్క జన్యువు అంటామన్నమాట. ఈ ప్రోటీన్కి చెందినటువంటి సమాచారం అందించే DNA భాగాన్ని ప్రోటీన్ యొక్క జన్యువు అని కూడా అంటాం.
నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? సరికాని జత మానవుల్లో శారీరక క్రోమోజోముల సంఖ్య 23 జతలు, మానవుల్లో లైంగిక క్రోమోజోముల సంఖ్య 1 జత. స్త్రీ లైంగికతను నిర్ణయించే క్రోమోజోమ్ Y రాంగు. మానవుల్లో అన్ని క్రోమోజోములు జతలుగా ఉండవు. ఎస్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్, అక్వేరియం అనేటటువంటిది ఒక మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ. విచ్ఛిన్నకారులకి ఉదాహరణ బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు. ఆహారపు గొలుసులు సాధారణంగా ఎన్ని స్థాయిలకు పరిమితమవుతాయి? 3 లేదా 4 స్థాయిలకు పరిమితమవుతాయి. వాతావరణంలో ఓజోన్ పరిమాణం ఏ సంవత్సరంలో బాగా తగ్గిపోవడం ప్రారంభమైంది? 1980లో బాగా తగ్గిపోవడం ప్రారంభమైంది. కుల్హాడ్లు అనగా మట్టితో చేసినటువంటి వాడి పారేసేటటువంటి కప్పుల్ని కుల్హాడ్లు అంటారు. నెక్స్ట్ వన్, ఓజోన్ యొక్క ఫార్ములా O3. సరైనటువంటి వాక్యాన్ని ఎంపిక చేయండి అన్నారు. ఇక్కడ మనకి ఈ రెండు కూడా సరి అయినవే. సాధారణంగా ఒక ఆవరణ వ్యవస్థలో క్రింది పోషక స్థాయిలో అతి ఎక్కువ జీవుల్ని కలిగి ఉండి అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదారులు అనేటటువంటివి ఉంటాయి. ప్రతి స్థాయిలో కూడా శక్తి నష్టం అధిక స్థాయిలో ఉండి 4 పోషక స్థాయిల అనంతరం వినియోగించదగిన శక్తి అతి తక్కువగా మిగిలి ఉంటుంది. ఇక్కడ రెండు కూడా సరి అయినవే. సూర్యరశ్మి ఏ శాకాహారులు, బి అగ్ర మాంసాహారులు ఇలా ఇచ్చారు. తర్వాత సూర్యరశ్మి తర్వాత ఎవరికి చేరుతుంది అని అంటే నెక్స్ట్ ఉత్పత్తిదారులకి చేరుతుంది. నెక్స్ట్ మనకి శాకాహారులు, తర్వాత మాంసాహారులు, తర్వాత అగ్ర మాంసాహారులు. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఓజోన్ పొరకు సంబంధించి సరికానిది ఏంటి? ఇక్కడ మనం చూస్తే ఓజోన్ అనేటటువంటిది 3 ఆక్సిజన్ పరమాణువులచే ఏర్పడినటువంటి ఒక అణువు. ఓజోన్ అనేది ఒక ప్రాణాంతకమైనటువంటి విష పదార్థం. సూర్యుని నుండి విడుదలయ్యే అతినీల లోహిత కిరణాల నుంచి భూ ఉపరితలాన్ని రక్షణ కవచంలా ఓజోన్ పొర కాపాడుతుంది. అలాగే ఓజోన్ పొర ఏర్పడుటకు ఆక్సిజన్కు ఎటువంటి సంబంధం లేదు అనేది రాంగ్. సంబంధం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అన్నాం. ఇక్కడ చూస్తే 1987 ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఏర్పాటైంది. 1986 సిఎఫ్సి ఉత్పత్తి మరియు నిలుపుదల ఒప్పందం. అలాగే O2 ఇక్కడ అతిలోహిత కిరణాల సమక్షంలో O+O అల్ట్రావైలెట్. అలాగే O+O2 అనేది ఇక్కడ IR. ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదనమాట. ఆప్షన్ 4 అనేది సరికాదు. O2+O2 అనేది కాదనమాట. O2+O2 ఇక్కడ O3+O అనేటటువంటిది ఇక్కడ రాంగ్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.